అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ప్రణవి పృథ్వీ ప్రెజెంట్స్. సో అరవింద అనేది వెబ్ సిరీస్ అండి. సో వాంటెడ్ ఆర్టిస్ట్ మేల్ అండ్ ఫీమేల్, నో ఏజ్ లిమిట్, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ సెండ్ మీ యువర్ పోర్ట్ఫోలియో అని ఇక్కడ అంటున్నారండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరే ఒక వీడియోలో సమ్వేర్ అబౌట్ ఒక యూట్యూబ్కి సంబంధించిన ఒక పర్టికులర్ ఛానల్, ప్రాపర్ ఛానల్ కావాలంటే ఓ 10 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికి మనిషికి 2 లక్షలు పెట్టుకుని ఎవరైనా ఒక 5 రండి, లేదంటే 3 లక్షలు పెట్టుకునే 3 లక్షలు పెట్టుకునే 4 రండి, లేదంటే 4 లక్షలు పెట్టుకునే వాళ్ళు 5 లక్షలు పెట్టుకునే వాళ్ళు 2 రండి, లేదంటే 10 లక్షలు పెట్టుకునే వాళ్ళు 1 రండి అని ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎవరినో అడగటం కన్నా మీరే పెట్టుకోవచ్చు కదా అని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఆస్కర్ దిస్ క్వశ్చన్ అండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను యాజ్ ఎ వర్షన్ రైటర్గా నేను పర్లేదండి కొంచెం బిజీగానే ఉంటాను. సో ఒక్కో సందర్భంలో 8 రోజులు బిజీగా ఉంటే, ఒక్కో సందర్భంలో 10 రోజులు, ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే 12 రోజులు బిజీగా ఉంటాను. సో ఈ 12 రోజుల్లో యాజ్ ఎ వర్షన్ రైటర్గా నేను సంపాదించుకోవాల్సింది ఏదో సంపాదించుకుంటున్నాను. ఇది కాకుండా టైటిల్ కార్డ్ రైటర్ సినిమాలు అనేవి ఇంకొక 5-6 రోజులు ఏమైనా పడ్డాయి అనుకుంటే అది టైటిల్ కార్డ్ చేసుకుంటా ఉన్నాను. అంటే ఆల్టుగెదర్ ఒక 15 days నేను బిజీగా ఉంటే మిగతా 15 days ఖాళీగా ఉన్నాను. 15 days ఖాళీగా ఉన్నందుకు నేను పెట్టుకున్న ఆలోచన ఏంటంటే, వై డోంట్ ఐ గివ్ సమ్ సజెషన్స్ టు ద పీపుల్ దోస్ హు ఆర్ ఇమ్మెచ్యూర్డ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే సినిమా ఇండస్ట్రీ గురించి కనీస అవగాహన ఎవరికైతే లేదో, ఆ కనీస అవగాహన లేని వాళ్ళకి నేను మెసేజ్లు టైప్ చేస్తున్న, వీడియోలు చేస్తున్నాను, ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో దీనికి ఒక 4 to 5 days నేను కేటాయించుకుంటూ ఉన్నాను అన్నమాట. అంటే రోజుకి ఎంత టైం అనేది కేటాయించుకుంటూ ఉన్నాను. సో నేనేమంటాను అంటే మీతోటి, ఇప్పుడు నేను దీని మీద ఫుల్ ప్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే నాకు యాజ్ ఎ వర్షన్ రైటర్గా కావచ్చు, యాజ్ ఎ టైటిల్ యాడ్ రైటర్గా కావచ్చు, నాకు కొన్ని ఇబ్బందులనే ఉంటాయి. అది వదిలేస్తే నా మెయిన్ థాట్ ఏంటంటే, ఇప్పుడు నేను 10 కాదు 20 లక్షలు పెట్టి నేను తమాడా మీడియా లాగా, వైరల్లీ లాగా, లేదంటే మిక్స్ లాగా, ఇలాంటి రెస్పెక్టివ్ ఛానల్స్ లాగా నేను పెట్టుకోవడానికి, ఇన్ఫినిటమ్ లాగా, చాయ్ బిస్కెట్ లాగా, ఇలాంటి ఛానల్స్ లాగా నేను పెట్టుకోవడానికి, టీమ్ని పెట్టుకొని పని చేయించుకోవడానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, నాకు ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఇక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను కాన్సన్ట్రేట్ చేయలేను. కాబట్టి కాన్సన్ట్రేట్ చేసే ఎంప్లాయీస్ నేను పెట్టుకోవాలి. నా వరకు నేను ఎలా ఫీల్ అవుతాను అంటే, ఇన్ కేస్ ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ అయితే ఏమవుతుంది అంటే, వాడు నెల అయ్యేటప్పటికి జీతం కోసం ఆలోచిస్తాడు తప్పించి జీవితం గురించి ఆలోచించడం అనేది నేను చాలా ప్రగాఢంగా నమ్మే ఒక నమ్మకం అనమాట. ఎంతసేపు మనకి 1వ తారీఖు శాలరీ పడుతుందా లేదా, మనకి ఇంట్లో కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటున్నావా లేదా అనేది ఆలోచిస్తాడు తప్పించి ఇక్కడ ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ గురించి ఆలోచించదు. దానికోసం నేనేమంటాను అంటే, అలా కాకుండా మనిషికి 2 lakhs పెట్టుకున్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 lakhs, మీరు ఒక 2 lakhs, మీరు ఒక 2 lakhs ఇలా పెట్టుకున్నారనుకుందాం. ఒక 5 members పెట్టుకుంటే, నేను పని చేసినా చేయకపోయినా వీళ్ళందరూ నన్ను పని చేయండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ 2 లక్షలు మీకు రిటర్న్ రావడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దానికోసం నేను ఎంతైతే పని చేస్తానో ఇంటూ 10 times మీరు పని చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసిన ఉత్సాహంతో ఇంటూ 100 times నేను పనిచేస్తుంటాను. అంటే ఒకరిని చూసి ఒకళ్ళు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. తద్వారా మనందరం ప్రాపర్గా పనిచేయగలుగుతాం. అంటే పైగా నేను ఏమంటున్నాను, డబ్బులు నన్ను నమ్మి నాకు ఇవ్వండి అట్లా. ఒక 2 lakhs కెమెరాలు తీసుకుందాం, ఇంకో 2 lakhs ఎడిట్స్ పెట్టుకుందాం, ఇంకో 2 lakhs ఆఫీస్కి పెట్టుకుందాం, ఇంకో 2 lakhs ఎడిటర్ పెట్టుకుందాం, ఇంకో 2 lakhs షూటింగ్ అయ్యే ఖర్చులు పెట్టుకుందాం. ఇలా వచ్చిన రెవెన్యూలోనే మళ్ళీ మనం షేర్ తీసుకుందాం అని అంటున్నాను. సో నా మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఏమవుతుంది అంటే, శాలరీ బేస్డ్గా ఉండేవాడు ఎంప్లాయీ లాగా ఆలోచిస్తాడు తప్పించి ఐ వుడ్ లవ్ టు బి ఏ పార్ట్ అని అనుకోరు. దాని బదులు నేను ఏమంటాను అంటే, ఇప్పుడు శాలరీ కాదు, మీరు పని చేయండి, వచ్చిన దాంట్లో రిటర్న్ తీసుకుందాం అంట. సరే వచ్చేసేయండి, ఎంతమంది వస్తారా రండి, నేను మీకు శాలరీ ఇవ్వను, కనీసం దారి ఖర్చులు ఇవ్వను. మరీ ఎలాగ అంటే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను మీ అందరికీ తెలుసు, నేను యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ అనేది పెట్టాను ఫ్రీగా. పెడితే నాకు కాల్స్ ఎలాగొచ్చినాయి అంటే వెరైటీగా, సార్ ఫుడ్ అకామిడేషన్ కూడా మీరే ఇస్తారా ఫ్రీగా అని అడగటం మొదలుపెట్టారు.
అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వీళ్ళకి అంటే నేను గవర్నమెంట్ ఇది రన్ చేస్తున్నానా, ఏం రన్ చేస్తున్నాను, నాకు వచ్చిన విద్య ఏదైతే ఉందో ఆ విద్యని నేను మీకు ఉచితంగా నేర్పిద్దాం అనుకుంటున్నాను. దట్ డజంట్ మీన్ దట్ మీ దగ్గర నాకు ఏదో లక్షల కోట్లు వస్తున్నాయని కాదు. అంటే ఇలాగ ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు. సో ఈ ఇమ్మెచ్యూరిటీని దూరం చేయడం అనేది చాలా ఎసెన్షియల్ అయిపోతుంది. సో నేను మళ్ళీ మీకు చెప్పేది ఒకటే, ఇక్కడ నాకు పెట్టుకోవడం అనేది పెద్ద సమస్య కాదు, ఎంప్లాయీస్ లాగొద్దు. నాకు వచ్చిన రెవెన్యూలో అంటే నేను 10 కాదు 20 కాదు 50 పెడతాను, 50 లక్షలు పెడతాను. కానీ నాకేంటి అంటే నాకు శాలరీ బేస్డ్గా పనిచేసే వాళ్ళు వద్దు, కష్టపడదాం, కలిసి గ్రోత్ ఇద్దాం. సో వాళ్ళందరికీ ఇంత పార్ట్నర్షిప్ ఇస్తాను. నేను వచ్చిన ప్రతి 100 రూపాయలు 10 రూపాయలు ఒక్కొక్కరు తీసుకుంటా వెళ్ళిపోండి, 10 మంది ఎంప్లాయీస్ పని చేస్తాం. అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు రండి, తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. లేదంటారా మీరు ఇన్వెస్ట్ చేస్తానంటారా, అలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 10 లక్షలు అయితే ఎసెన్షియల్, 1 2 5 రండి, తప్పకుండా మనం పనిచేద్దాం. హోప్ మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి చెప్పాను కదండి, అరవింద అనేది వీళ్ళ వెబ్ సిరీస్ అంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9014484952. ఐ రిపీట్ 9014484952. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది కాబట్టి కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.